డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్లపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్కు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇటీవల బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్లపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇటీవల బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్లపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇటీవల బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్లపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్కు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇటీవల బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్లపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇటీవల బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే అలాగే రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించగా ఇప్పుడు ఆ సంఖ్య 33కు చేరింది. ఎంతమంది పార్టీ మారే అవకాశం కనిపిస్తుంది? అలాగే పార్టీ మారిన వారిపై ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ళ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ గతంలో బీజేపీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మందిని ప్రతిపక్షమే లేకుండా మొత్తం శిల్పిలో విలీనం చేసిన పరిస్థితి ఉంది గత ఎమ్మెల్యేలని. అదే సేమ్ రిపీట్ అవుతున్న పరిస్థితి తెలంగాణ గవర్నర్ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ
టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. అంతకుముందుకు అనేక సార్లు చెప్పాడు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, ఒకసారి గేట్లు కనుక ఓపెన్ చేస్తే తప్పకుండా ఆ పార్టీ మొత్తం అవతల పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది, మా పార్టీ మొత్తం ఫిల్అప్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగాన్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ చేసి ఇలా టీఆర్ఎస్ పిలుపులో ఇలా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే పరిస్థితి కనపడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇలా పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, ఇలాంటి టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ఇలా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న పరిస్థితి. దానిలో భాగాన్ని ఇలా పార్టీ ఫిరాయింపుల కింద ఇప్పటికే ఆ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతుందో ఒక కారు గుర్తు మీద గెలిచిన టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం మీరు అనర్హత వేటేసి దాని గుర్తింపు రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ పోవాలని చెప్పేసి ఇప్పటికే గతంలో అనేక సార్లు వీళ్ళు స్పీకర్ కి ఇవ్వడం జరిగింది. మరొకసారి ఇవాళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇవాళ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికే వాళ్ళు ఎదురుదాడి చేసిన పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు. మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే రైట్, గతంలో మీరు చేసింది అదే పని కదా. మీరు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో గెలిచినట్టు ఎమ్మెల్యేలు మీరు జాయిన్ చేసుకున్నారు, బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తి ప్రజలు మీరు చేసుకున్న మీకు మెజార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నా కూడా కావాలని చేసుకుని ఇలా ప్రతిపక్షం లేకుండా చేశారు తెలంగాణ రాష్ట్రంలో. మీరు చేస్తే రైట్, మేము చేస్తే తప్ప, ఎట్లా తప్పు అవుతుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ స్పీకర్ ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ భాస్కర్.